చేయకూడదు. ఒకవేళ అప్పు తీసుకుంటే అది ఖచ్చితంగా తీర్చాలి. ఒకవేళ తీర్చలేని పరిస్థితుల్లో బయట తిరగాలంటే నా దగ్గర చిట్కాలు ఉన్నాయి అని అంటున్నాడు మన భాస్కర్. ఇందుకే ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. కుడి కన్ను కొడితే కాకినాడ పడతా ఒల్లమ్మి కొట్టేయన్న అయ్యో ఎందుకు భాస్కర్ ఏడుస్తున్నావు? ఈ మధ్య ఏడిస్తేనే ప్రోమోల్లో వేస్తున్నారు. ఇవన్నీ కాదు, నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? నాకు మంచి అమ్మాయి దొరికినాక చేసుకుంటా. మరి నేను? నువ్వు కూడా మంచి అమ్మాయి దొరికాక చేసుకో. భాస్కర్ నేను ఆడపిల్లని. సారీ లేడీ గట్టపోలు కన్ఫ్యూజ్ అయ్యా. ఓ పని చేస్తానే, మేము ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి పెళ్లి కొప్పిస్తా. సరేనా? వెళ్ళిపో. టెన్షన్ పడక ఎవరు వెనకాల పడలే. అంకుల్ అంకుల్ మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా. బాబు నీకు విషయం చెప్పాలి. ఏంటి? చిన్నప్పటి నుంచి నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచా, బంగారంలో పెంచా, గారాబంగా పెంచా. ఇన్ని రకాలుగా పెంచావు, కనీసం ఆడపిల్లగా పెంచావరా? దాని గొంతేట్రా మగ్గొంత. కట్నంలో నా పట్టు చీరలన్నీ మా అమ్మాయికేగా. ఆ పట్టు చీరలన్నీ తీసుకొని షామేనా షాప్ పెట్టుకోవాలా? పోనీ నా బంగారు గాజులేనా? గాజులు ఇస్తే నడుము వేసుకొని సర్కస్ చేస్తా ఉంటుంది, నేను డప్పు కొట్టుకుంటూ తిరగాలి. మరి ఇప్పుడు ఏమంటారు అల్లుడు గారు? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఇదెవరు? మా చెల్లి. ఏం చేసావు? నలుగురిని మోసం చేశా. మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? మోసపోవడానికి వాళ్ళకే సిగ్గులేడు, మోసం చేయడానికి నాకెందుకండి సిగ్గు. చాలా చూసేసినట్టుంది. సర్లే, ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకోవాలా? ఏమైంది చెల్లి? నా జీవితం పాడైపోయింది. ఈ డైలాగ్ నోకరాజు గారు అన్నట్టు గుర్తు నాకు. ఇది గుర్తుందా? నానక్రమగూడలో ప్రవీణ్ గారి డైలాగ్. ఏమైంది చెల్లి? నీకు కట్టాల్సిన దాన్ని నాకు కట్టి పడేతాడు ఏదో మొగబోడు. భాస్కర్ నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చి మా చెల్లి కన్నేస్తావా? ఇదో తప్పు అయిపోయింది. ఏంటి బాబు, దాన్ని ప్రేమించి దీన్ని పెళ్లి చేసుకున్నావు? ఒక పని చేయి, దాన్ని కూడా పెళ్లి చేసుకో, 2 పెళ్లిలు అవుతాయి. సరే మామయ్య గారు, తాలిగట్టు. ప్రేమించుకునే నిన్ను కూడా అన్యాయం చేయలేను. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయి. నేను బాబాని పెళ్ళాన్ని. నువ్వెందుకు వచ్చావే? బాబా ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా. కోసుకుంటాను కానీ నీతో ఫస్ట్ నైట్ వస్తావు. రాను. ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరికి వస్తావు. అవసరమైతే ఉప్పుని సినిమాలో క్లైమాక్స్ అనేది చేసుకుంటాను కానీ ఇదే రాను. ఈ అందరిని దోచుకోవడానికి నువ్వే వస్తావు. పోవే. పోరా. ఏ వర్ష, ఓ వాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్య వర్ష ఏంటి గుండు బాస్ లాగిది? భాస్కర్ అది బిట్టు. అంటే ఉదయాన్నే లేచిన వెంటనే షాంపూ పెడతాను, మధ్యాహ్నం కుంకుడుకాయని పెడతానన్ను, రాత్రికి ఏం చేస్తావు? దీన్ని తీసుకెళ్ళి తీసి తగిలిస్తాను భాస్కర్. బొచ్చు లేకుండా నన్ను లవ్ చేసావా? మనసుతో పని గుండెతో ఏం చేసుకుంటావు భాస్కర్? లేదు, నాకు బొచ్చుతోనే పని. నిన్ను లవ్ చేసిందా వాళ్ళు జర చూసి తీసుకెళ్లి ఇంటికెళ్ళి గోడ తగిలించుకొని బర్రా అని పేరు చూసుకో. పో ఇక్కడ నుంచి. ఇప్పుడు మాట్లాడరే మహిళలు లేవరే. ఆడదు మోసం చేసినప్పుడు గొంతు పెగలట్లేదే. ఒక బృందావనం సోయగం. అది కాదు. ఏంటి చెయ్యేస్తున్నావు? అంటే మన ఫస్ట్ నైట్ కదా అని. మన ఫస్ట్ నైట్ నేను ఉప్పినా అని చెప్పినట్టు కూడదు. సారీ చెప్తా. సారీ చెప్తావా? ఇదిగో నేను అలుగుతాను, నన్ను బుజ్జగించాలి. సరేనా? ఓకే. ఉమ్మ కాదు, బుజ్జగించు. బుజ్జగించడం ఇంతకన్నా నాకేం రాదే. రెండింటి దగ్గర ఏం చేస్తావు? అది చెయ్యడా. ప్లీజ్, తప్పైతే ఒప్పుకుంటున్నానుగా. నువ్వు మన తిట్టావు కదా నన్ను. అబ్బా నన్ను చెడ చూసావా? చాలు 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 విరహాలు చాలు చాలు.
చాలు విరహాలు చాలు చాలు ఏయ్! ఏ, చాలు 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 ఏయ్! ఏదో రాక్షస బలి గుడ్డెట్టినట్టు అందులోంచి బయటకు వచ్చినట్టు ఉన్నా కదే అంటే అందరూ ఇలా బిట్టెట్టుకొని తిరుగుతారా? Yes. ఏ వర్ష రావే బయటికి. అత్తయ్య నన్ను ఇరుపప్పగాని చేస్తారా? ఈ విషయం వెంటనే మామయ్య గారికి తెలియాలి. మామయ్య గారిని పిలు. నీ కాలు నేను పట్టుకుంటా బాబు, ప్లీజ్ వద్దు, వద్దు, బాబు, బాబు. అత్తయ్య గారు. ఓరే నీ అమ్మ కడుపు మాడ ఆలు గుండెైనా చూడడానికి సరిపోతుంది. ఏదో గ్లోబ్ ఉన్నట్టు అంత ఉందంటే. మావయ్యకి చెప్పొద్దు బాబు, చెప్తా. పరువు పోతుంది బాబు. మామయ్య, మామయ్య. ఏమైంది అల్లుడు ఏమైంది? చూడు నీ కూతురు నీ పెళ్ళం వీళ్ళు బోడిగుండ్లు వేసుకొని నిన్ను మోసం చేస్తారు 25 ఏళ్ళగా. నన్ను మోసం చేశారా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా? కలచెదిరింది కథ మారింది కన్నీరు. ఈ ఇంటికి అల్లుడు వచ్చినట్టు ఏడాడు. ఆల్రెడీ వచ్చేది కాదు, ఆల్రెడీ గుండె అయింది. నేను ఎవరు నువ్వు? ఈ ఇంటోళ్ళు 2 కోట్లు అప్పు చేసిరు నా తాన. అయితే ఈ ఇంటికి కాబోయే అల్లుడు 2 కోట్లు అప్పు తీర్చాలని వీళ్ళమ్మ రాసి పెట్టాడు. నీకు 3 దినాల టైం ఇస్తారా? 2 కోట్ల అప్పు తీర్చురా, మంచిది. 3 రోజుల తర్వాత ఎవరా ఇంకా ఏమైందా? బయటికి రారా రేయ్. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? మ్యూజిక్. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్య రాజేష్ మాస్టర్, రాజేష్ మాస్టర్. మార్పు చెందిన వాడే మనిషి అని ఒక గొప్ప నినాదంతో మీ ముందుకు వచ్చాను రా జఫా. ఏడు వాడేడు ఆడెవడో నాకు తెలియదు. 3 కోట్లు ఇవ్వాలి వాడు. ఇస్తాడు, వస్తాడు, వచ్చినప్పుడు చెప్తా వెళ్ళిపో. వాడు పైసలు ఇవ్వకపోవాలి బిడ్డ, మంచిగుండదు. నిజం చెప్పండి, మీరు గుండెలు ఎందుకు కొట్టించుకున్నారు? అంటే ఊరంతా అప్పులు చేశాం అల్లుడు. వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండడానికి గుండ్లు కొట్టించుకున్నాం అల్లుడు. అర్జెంట్ గా వెళ్దాం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? గిరిజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అంటే పాతకాలంలో మనకు మూవీస్ లో చూపిస్తారు కదా, ఒక మచ్చ పెట్టుకుంటే వాడు విలన్ అయిపోతాడు అన్నట్టు. గుండు కొట్టించుకుంటే అప్పులు వాళ్ళు రారా? అబ్బో సరదాగా అనిపించింది, బాగుంది, గుడ్. లేలా గారు. భాస్కర్ గారు చాలా బాగుంది. గుడ్ ఐడియా, గుడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్ స్కిట్స్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోగట్టుకొచ్చింది, కాకి మొహంది.
ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.